చిరంజీవి కరుణాకర్, చిరంజీవి సౌభాగ్యవతి నవ్య వారు చక్కగా సిద్ధపడి వచ్చి ఉన్నారు. మరి చివరి ప్రకటన చదువుతున్నాను. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. సిద్దిపేట వాస్తవ్యులు శ్రీమతి శ్రీ చింతల కవిత ఉప్పలయ్య గారుల ద్వితీయ పుత్రుడు, జనగామ జిల్లా కల్లెం గ్రామ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ సిరిగిరి జానకమ్మ ఉప్పలయ్య రూబేన్ వారి యొక్క కనిష్ట కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నవ్యకు ఈ దినం అనగా 28/7/2025 సోమవారం రోజున ఈ స్థలంలో పరిశుద్ధ వివాహము జరిగించడానికి పెద్దలు, కుటుంబ సభ్యులు, దైవజనులు ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించారు. ఇది చివరి ప్రకటనగా ప్రకటిస్తున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. మీరిద్దరు ఒకసారి లేచి నిలబడవలసింది కోరుచున్నాం. ఫోన్ మాట్లాడొద్దు. బైబిల్ అక్కడ పెట్టండి, 2 అడుగులు ముందుకేయండి. బైబిల్ స్టేజ్ పెట్టేసి నిలబడండి, చక్కగా నిలబడండి. ప్రియులారా, మన ఎదుట నిలిచున్న కరుణాకర్ నవ్య పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. అయితే వివాహము గురించి దైవజనులు ఇందాకనే వాక్యం చెప్పారు. వివాహము తర్వాత భార్యాభర్తలుగా వారు ఏ రీతిగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా, దేవునికి నమ్మకంగా, దేవునికి మహిమకరంగా ఏ రీతిగా జీవించాలో వారు బోధించారు. నేను అనుకుంటాను విన్నరో లేదో తెలియదు, మీరు విన్నరో లేదో తెలియదు. కరుణాకర్ నవ్య చాలాసార్లు వినం, నో ప్రాబ్లం, అది రికార్డ్ అయిందనుకుంటాను. తర్వాత వినండి. దేవుడు చెప్పే మాట ఏమిటంటే వినుట అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధగా వినండి, ఆలకించండి అంటాడు. ఎందుకంటే మనము దేవుని పద్ధతిని గ్రహించడానికి వినాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కరుణాకర్ అండ్ నవ్య, ఇప్పుడు మీరిద్దరు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె. నెక్స్ట్ మీకు ఒక చేంజ్ అనేది వస్తుంది. మార్పు. ఏమిటా మార్పు? ఆ మార్పు ఏమిటంటే, బాబు వినండి, భర్త అవుతావు, ఆమె భార్య అవుతుంది. భర్త అనగా శిరస్సు, భార్య అనగా సాటి అయిన సహాయం. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకనే లేఖనములో చెప్పబడిన రీతిగా మీ మనసును సరిగా చేసుకొని దాని చొప్పున వెళ్ళినట్లయితే మీ భవిష్యత్తు ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా ఆనందభరితముగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక ప్రియులారా, మన ఎదుట నిలిచిన కరుణాకర్ నవ్య పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వచ్చారు. మరి వీరిని జతపరచబడడానికి వచ్చారు. ఈ వివాహానికి ఆహ్వానింపబడిన వారికి ఒక ప్రశ్న ఏమిటంటే, క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లా జతపరచబడకూడదని తగిన హేతువు, సరైన కారణం ఏమైనా ఎవరి దగ్గర ఉంటే ఇప్పుడే చూపండి, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకోవాలి. మీ అందరికి ఇష్టమైనా వీరికి వివాహం చేయడము ఇష్టమైతే మీ చెయ్యి ఎత్తి ఒక చిరునవ్వు నవ్వండి. ఇక్కడ 4 లైట్లు పెడితే వాళ్ళు ఏం కనబడతలేరు. ఓకే, మీ చెయ్యి ఎత్తి చూపించవలసిందిగా కోరుచున్నాను. వీరికి పెళ్లి చేద్దామా లేదా? పాస్టర్లు ఎత్తలేరు ఎవరి చెయ్యి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వీరిద్దరిని అడుగుదాం. దేవుడు ఒకరోజు మీ హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ ద సీక్రెట్స్.
నీ హృదయములో మీ హృదయములో ఏముందో బయలుపరుస్తాడు. కాబట్టి కరుణాకర్ అండ్ నవ్య ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్ చేయాలి. ఇప్పుడు కరుణాకర్ నవ్యని వివాహం చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా హృదయపూర్వకముగా నీవు ఆనందముగానే ఉన్నావా? ఏమైనా అభ్యంతరం ఉందా? ఆనందంగానే ఉన్నాను. స్పష్టంగా చెప్పాలి. ఆనందంగానే ఉన్నాను. అభ్యంతరం ఏమీ లేదు. లేదు. రైట్, చప్పట్లు కొడదామా? రైట్. నవ్య కరుణాకర్ను వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉందా? నీకేమైనా సంశయం ఉందా? అంటే డౌట్ ఉందా? ఎవరైనా బలవంతం చేశారా? లేక సంతోషంతోనే హృదయపూర్వకంగా కరుణాకర్ను వివాహం చేసుకోవడానికి సిద్ధపడి వచ్చావా? సంతోషంగానే వచ్చాను. రైట్, చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు కరుణాకర్ ఈ మాటలు విను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా నవ్యను నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను ఒల్లక మీరిద్దరూ కొంతకాలమే కాదు బ్రతుకు కాలం అంతయు నవ్యకు మాత్రమే భర్తవై ఉంటావనే హృదయపూర్వకమైన తీర్మానంతో వచ్చావా? తీర్మానంతో వచ్చాను. లేదు, హృదయపూర్వకమైన తీర్మానంతో వచ్చాను. దేవునికి స్తోత్రం. నవ్య ఈ మాటలు విను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడింటికి పురుషుణ్ణి, ఆయన పేరు కరుణాకర్, నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయములలో ఈయనని కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరూ కొంతకాలమే కాదు మీ బ్రతుకు కాలం అంతయు ఈయనకు అనగా కరుణాకర్కు మాత్రమే భార్య అయి ఉంటావనే స్థిర తీర్మానంతో వచ్చావా? ఏమన్నా అటు ఉందా? తీర్మానంతో వచ్చాను. స్థిర తీర్మానం లేదు. రైట్, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇరుపక్షాల తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సిరిగిరి రూపేన్, జానకమ్మ, ఉప్పలయ్య గారు, కవిత స్టేజ్ మీదకి రండి. ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షెదాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా. హల్లెలూయా. చక్కగా మంచిగా నిలబడండి. పైన సెల్ ఫోన్ తీసి కింది జేబులో పెట్టు. రైట్ బాబు. ఉప్పలయ్య గారు, చింతల ఉప్పలయ్య గారు, కవిత గారు, నవ్యను మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అభ్యంతరం ఏమి లేదు. కరుణాకర్ను మీ ఇంటి అల్లునిగా చేసుకోవడం మీకు ఇష్టమే? ఇష్టమే. రైట్. ఇది ఆనందించదగ్గ విషయం, చాలా ప్రత్యేకమైన సమయం. ఉప్పలయ్య గారు ఆయన పేరు రూబెన్ను మార్చాం, మీ పేరు ఏం మార్చారో తెలియదు, పౌలు. రైట్. ఈ రెండు కుటుంబాలు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువు కొరకు సాక్షిగా బతుకుతున్న కుటుంబాలు.
సంఘానికి, దైవజనులకు దీవెనకరంగా ఉన్న కుటుంబాలు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాడు, కరుణాకర్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని, రూబేన్ అండ్ జనకమ్మ కుటుంబాన్ని దేవుడు దీవించాడు, నవ్యనిచ్చాడు. మరి ఈ ఆశీర్వదింపబడిన కుటుంబములో నుండి ఆశీర్వదింపబడే కుటుంబము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి గత కాలమంతా నవ్య రూబేనుని జానకమ్మ సంరక్షణలో పెరిగి పెద్దదైంది. కరుణాకర్ కూడా మీ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. వారు ఒక ఫ్యామిలీగా కాబోతున్నారు. కనుక ఇప్పుడు ఈ కుడి చెయ్యి ఇట్లా పట్టుకుంటే, మీరు పట్టుకోండి, మీరు ఇక్కడ పట్టుకోండి. అమ్మాయి కుడి చెయ్యి తీసి ఆ కర్షిప్ దేయమ్మా, కర్షిప్ అక్కడ పడి, కుడి చేయి తీసుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మంచిగా పట్టుకో, దగ్గరకు ఉండండి. లుక్ ఎట్ ద కెమెరా. ఈ కలయిక చాలా ప్రాముఖ్యం. ఇర్మియా ప్రవక్త ఈ రీతిగా రాస్తున్నాడు. అట్లా పట్టుకోండి. నేను వదలమన్నప్పుడే వదలాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, వారి చెయ్యి పట్టుకొని వారిని బయటికి తెచ్చి తిని అంటాడు అని చెప్పి ఏమంటాడంటే, నేను వారికి పెనిమిటిగా ఉంటానంటాడు. పెనిమిటి. ఇప్పుడు కరుణాకర్ అమ్మాయి యొక్క చేతిని, నవ్య చేతిని నీ చేతిలో పెట్టాడు. ఇదేమిటంటే ఇది నిబంధన సంబంధం. నీ పక్కకి మీ పేరెంట్స్ ఉన్నారు, ఆమె పక్క కాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. వాళ్ళు అప్పగిస్తున్నారు, నువ్వు అంగీకరిస్తున్నావు. సో దేవుని దక్షిణస్తం అంటుంది వాక్యం, సహస కార్యములు చేయును. కాబట్టి మీ ఎడమ చేతులు పట్టేయాలి. అమ్మ పట్టుకో, వదిలేసావు అప్పుడే నువ్వు. మీ దక్షిణస్తాలు మీద యెహోవా దక్షిణస్తం సదా నిలుస్తుంది. ఇది మొదలుకొని మీ జీవితాంతం యేసుక్రీస్తు వారు వచ్చు పర్యంతం వరకు ఈ నిబంధన సంబంధ సహవాసములో కదలాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. సో కనుక దేవుని యొక్క దక్షిణస్తం, దయాస్తం మీ చేతుల మీదకి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మీరు కళ్ళు మూసుకోనండి. లుక్ టు ద లార్డ్. ప్రభు తట్టు చూడండి. దేవుడు ఈ కలయికను ఆత్మతో ముద్రించి సత్యమందు ప్రతిష్ఠించి ఆయన కొనసాగించినట్లుగా ప్రార్థిద్దాం. సర్వాధికారి నీ గన్నామానికి స్తుతులు. ఈ కలయికను మీరు ఆశీర్వదించండి, నీ ఆత్మ చేత ముద్రించండి ప్రభా. సత్యమందు వీరిని ప్రతిష్ఠించండి, నీ కృపలో వర్ధల్ల చేయండి. యెహోవా దక్షిణస్తం సహస కార్యములు చేయను. ఈ దక్షిణస్తముల మీద మీ హస్తము అదృశ్యుడుగా ఉన్నారు కనుక ఉంచుమని వేడుకుంటున్నాం. ఇది మొదలుకొని అంటుంది నీ వాక్యం, మీరొచ్చు పర్యంతం వీరి జీవితాంతం ప్రభువా నీ సన్నిధి కాంతి యొక్క ప్రకాశము కింద నిరంతరము నిలుచున్నట్లుగా వేడుకుంటున్నాం. ఈ కలయిక ఇది ప్రత్యేకంగా స్థిరమగునుగాకని, ప్రత్యేకంగా వర్ధిల్లునుగాకని, నిబంధన భాగస్వాములుగా అవుతుండగా నిబంధనలో తండ్రి నిబంధన సాక్షిగా నువ్వు నిలువమని వేడుకుంటూ కుటుంబాలను బట్టి స్తుతులు వీరిని సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మీరు వదలండి, వారు ఎట్లా పట్టుకుంటారు, వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. వదలొద్దు, నేను చెప్పినప్పుడే వదలాలి. ఎదురుగా తిరగండి. రైట్, కొంచెం ఇటు జరగండి. రైట్. క్రైస్తవ ఓ వివాహం అనేది దీనికి ఒక పునాది ఉంది. దేని మీద ఉంటుందంటే ఈ క్రైస్తవ వివాహం నిబంధన మీద. మీరు ఇప్పుడు నిబంధనలోకి వెళుతున్నారు. ఎట్లా వెళుతారు? ప్రమాణము చేస్తూ వెళ్తారు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు ప్రమాణము చేశాడు. ఇప్పుడు కరుణాకర్ మొదట నవ్యతో ప్రమాణము చేస్తూ ఇది వివాహ నిబంధనలోకి వెళ్తాడు.
తర్వాత నవ్య కరుణాకర్తో ప్రమాణము చేస్తూ వివాహ నిబంధనలోకి వస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. మైక్ తీసుకోండి, ఆమె తట్టు చూడు, నీ కళ్ళు. రైట్, నేను చెప్పినట్టుగా నా వెనకాల ఈ మాటలు నువ్వు చెప్పాలి. కరుణాకర్, మైక్ రెడీ ఉందా? దగ్గర పెట్టుకో, తల పైకెత్తు. లుక్ టు ద నవ్య. ఆమె మించెల్ని కను దృష్టిని పోవద్దు, మైకును చూడొద్దు, నీ చెవులు నా మాటల వైపు ఉండాలి. ఈ మాటలు నా వెనకాల చెప్పు. చింతల కరుణాకరు అను నేను, చింతల కరుణాకరను నేను, సిరిగిరి నవ్య అను నిన్ను, సిరిగిరి నవ్య అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై దేవుని వాక్యానుసారంగా నీ ఎడల జరిగిస్తానని నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈలాగున జరిగింతునని దేవుని ఎదుట దైవజనుల ఎదుట సంఘం ఎదుట బంధుమిత్రాదుల ఎదుట నా కుటుంబ సభ్యుల ఎదుట నవ్యాను నీతో ప్రమాణము చేస్తూ నా భార్యనుగా స్వీకరిస్తూ వివాహ నిబంధనలోకి ప్రవేశించుచున్నాను. ఆమెను చూస్తున్నావా, మైకు చూస్తున్నావా? అటే చూడు, ఇటు తల తిప్పొద్దు. ఆమేన్. గడికి చెప్పు ఆమేన్. ఎవరితో ప్రమాణం చేశావు కరుణాకర్? నవ్యతో. ఆమెను చూసి చెప్పు. నవ్యతో. రైట్, గట్టిగా చెప్పట్లు కొడదాం. దేవునికి స్తుతి కలుగును గాక. అమ్మాయి నవ్య ఆయన తట్టు చూస్తూ ఈ మాటలు చెప్పు. తలపైకెత్తు. సిరిగిరి నవ్య అను నేను, దగ్గర పెట్టుకో మైపు. చింతల కరుణాకరను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి దేవుని వాక్యానుసారంగా నీ ఎడల జరిగిస్తానని నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘం ఎదుటను బంధుమిత్రాదుల ఎదుటను నా కుటుంబ సభ్యుల ఎదుటను నిన్ను నా భర్తనుగా స్వీకరిస్తూ నీతో కలిసి వివాహ నిబంధనలోకి ప్రవేశిస్తున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఎవరితో ప్రమాణం చేశావు? కరుణాకర్తో. రైట్, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చెప్పండి. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు. కరుణాకర నవ్య, అర్థమైందా? వాటికి మేమందరము సాక్షులం. ఈ మాట స్థిరంగా నిలుస్తుంది. దేవుని మాటను బట్టి ప్రభు పేరటి ఇది చేశారు కాబట్టి మీ మధ్యన ఈ మాటలు నిలుస్తాయి. దీంట్లో మీరు వర్ధిల్లినట్లు ప్రభు మీకు సహాయము చేయునుగాక. సో నౌ కరుణాకర్, నువ్వేమయ్యో తెలుసా ఈ మాటను బట్టి? యు బికమ్, దేర్ ఇస్ ఎ చేంజ్. యు బికమ్ హస్బెండ్, దెన్ యు బికమ్ ఎ వైఫ్. నువ్వు భార్యవయ్యా. భర్త అనగా శిరస్సు, ఆలోచన. నీ దేవుడు నీకు ఆలోచన కర్తై నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాడు. దేవుని ఆలోచన నెరవేర్చడానికి నవ్య నీ భర్త వైపు ఎదురు చూడాలి. ఏం చేయాలి? నీ భర్త వైపు ఎదురు చూడాలి. ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆలోచనను మీరిద్దరు కలిసి భూమి మీద నెరవేర్చాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కాబట్టి నీకు బుద్ధి వస్తుంది, ఆమెకు జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములైనవి. అప్పుడు మీ గృహము కట్టబడుతుంది, మీరు ప్రత్యేకంగా వర్ధిల్లుతారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎన్నిసేపు లవ్లీ ఆమేన్.
చెప్తారా ఆమె చెప్తారా? రైట్. ఇప్పుడు వదిలేండి చేతులు. రైట్. ఈ శుభ సందర్భంలో కరుణాకర్ వివాహం చేసుకోవడానికి ఏమైనా గుర్తు తెచ్చావా? నన్ను చూడు, అలా చూస్తుంది. నేను అడుగుతుంది నిన్ను. ఏమైనా గుర్తుందా? లేకపోతే బైబిల్ మార్చుకుంటారా, దండలు మార్చుకుంటారా, ఉంగరాలు మార్చుకుంటారా? ఏమైనా తెస్తే ఇవ్వండి. కరుణాకర్ నవ్యని వివాహం చేసుకోవడానికి మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఆయన మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చాడు. ఈ శుభ సందర్భంలో మంగళసూత్రము కొరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ కాలేబు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లజేస్తున్నాం. మరి కరుణాకరుని బట్టి, నవ్యను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నీ కుమారుడు ప్రేమకు గుర్తుగా తీసుకొచ్చిన ఈ మంగళ సూత్రమును బట్టి, టోకెన్ ఆఫ్ లవ్గా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రేమతో తన కాబోయే భార్య మెడలో కట్టబోతుండగా ఈ దినం మొదలుకొని ప్రభా వారి ఇద్దరి మధ్యలో నీ ప్రేమ, అనురాగం, ఐక్యత నిలిచినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. తను తన భార్యను ప్రేమించినట్లుగా, భార్య అయితే భర్తకు లోబడినట్లుగా మరి ఇరువురు ప్రభా చక్కని దాంపత్య జీవితం వర్ధిల్లినట్లుగా నీ సహాయము దయచేయమని, ప్రతి వ్యతిరేకతను గద్దించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుకు రండి. ఎదురుగా తిరగండి. ఎదురుగా కరెక్ట్ ఉండాలి. నువ్వు కరెక్ట్ ఉండాలి. రైట్. ఈ సమయం వరకు నవ్య మేలిమి ముసుగులో ఉంది. ప్రమాణం చేశాడు కాబట్టి కరుణాకర్ మరి హక్కు, అధికారం ఆయనకే ఉంటుంది. ఆ మొక్క మీద ముసుగుని మెల్లగా రెండు చేతులతో చక్కగా వెనక్కి వేయవలసిందిగా కోరుచున్నాను. స్మైల్ చేస్తాయి. మనుజావతారునకు స్మైల్ చేయండి, నవ్వండి. సుందరా ప్రభువునకు, సుందరా ప్రభు. ఈ మాట చెప్పు. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, పరిశుద్ధ ప్రభువునకు, పరిశుద్ధ ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, పరమా పవిత్రునకు, పరదివ్యాతేజునకు, పరదివ్యాతే
తేజునకు వరదివ్యా తేజునకు. పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి. దేవుని వాక్యం ఏమంటుందంటే ఐ విల్ మేక్ యూ అంటది. సిగ్నెంట్ రింగ్ అంటాడు. సిగ్నెంట్ రింగ్ అంటే తెలుగులో ముద్ర ఉంగరం అంటాడు. అర్థమైందా మీకు? మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఏదైనా జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు రాష్ట్రపతి దగ్గరికి కానీ లేదా స్టేట్లోనైతే గవర్నర్ దగ్గర కానీ పంపిస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన సంతకం చేసి ముద్ర వేస్తాడు. అది చెల్లుబాటు అవుతుంది. మీరు కూడా ఉంగరాలు పెట్టుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసినిగా చేశాను. హలో, అర్థమవుతుందా మీకు? క్యాచ్ ద పాయింట్. మీరు తీసుకునే ప్రతి ఆలోచన వాక్యానుసారంగా ఉండాలి. ఇప్పుడు మీరు రాజ్య సంబంధులు. మొదట నిబంధనలోకి వచ్చారు, ఇప్పుడు రాజ్య క్రమాన్ని పాటించాలి. యేసయ్య అన్నాడు అక్రమము చేయవారులని అన్నాడు. మనము క్రమాన్ని పాటించే కుటుంబాలుగా ఉండాలి. కనుక దేవుడు ఆదాము వాళ్ళకి చెప్పాడు ఏలుడి అన్నాడు. ఏమన్నాడు? ఏలుడి. ఎవరు వెళ్తారు? రాజు వెళ్తాడు, రాణి వెళ్తుంది. కాబట్టి చేతులు పెట్టదు. రైట్, ఓకే. సో మీరు రాజు రాణిగా ఈ సిగ్నెంట్ ఉంగరాలు ధరించుకొని మీరు దేవుని ఆలోచన వాక్యానుసారంగా మీ కుటుంబాలని ఏలుదురుగాక, చక్కగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ ఉంగరాల కొరకు ప్రార్థన చేద్దాం. సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళు రాజ్య సంబంధులుగా కింగ్డమ్ ప్యాటర్న్ ఈ భూమి మీద ఎగ్జిక్యూట్ చేసేవారుగా ఉండునట్లు వీరికి నీ జ్ఞాన సంపత్తి దయచేయమని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దురిత సంహారునకు నిత్య నమ్మకముతో స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తూ నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. దురిత సంహారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు కరుణాసా పానునకు కరుణాసా పానునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు స్మైల్. చక్కగా పట్టుకోండి. మధ్యలో పట్టుకో, దండం మధ్య పట్టుకో. ఇక్కడ రైట్.
గట్టిగా మనం. దేవరని దండ ఎందుకు వేస్తారు? తెచ్చారు కాబట్టి వేస్తారు, అంతేనా? కరుణాకర్, నవ్య, దండ ఎందుకంటే దిస్ ఈజ్ ఆనరింగ్, గణపరుచుట, సత్కరించుట, సన్మానించుట. మీరు ఇరువురు కలిసి దేవుని సన్మానించాలి. ఎవరిని? దేవుని సన్మానించాలి. తర్వాత భర్త వాక్యం ఏమంటుందంటే భార్యను సన్మానించమంటుంది, బలహీనమైన ఘట్టమని, జ్ఞానముతో కాపురం చేయడానికి. అమ్మా, నీవు నీ భర్త ఎడల భయము కలిగి ఉండాలి, అది సన్మానం. సో దానికి గుర్తుగా ఇట్ ఈస్ ఎ బిగినింగ్ టుడే, ఈరోజు ప్రారంభమవుతుంది. కనుక నువ్వు మొదట నీ ఎముకలో ఎముక, నీ మాంసంలో మాంసం. హలో, కాబట్టి జ్ఞానముతో కాపురము చేయడానికి సన్మానిస్తున్నావు, దండవే. ఘనంగా చెప్పకూడదా మనమందరం? దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను దంపతులు ధనిగని రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగా నీకుగా తెంపగుచ్చు ఘనంగా చెప్పకూడదా? ఆయన నీ శిరస్సు. యు మస్ట్ వెయిట్ ఫర్ హిస్ డైరెక్షన్. తను చెప్పేదాని కొరకు ఎదురు చూడాలి. అందుకనే నువ్వు ఆయనను ఘనపరుస్తూ, నువ్వు దండ వేస్తూ దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను. ఇప్పటిది ఎప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచుదా మొప్పిన నొప్పున నప్పికడు మెప్పుగా బ్రతుకగా బంపు కృపను దేవరని దారా. దాని మీద నీళ్లు జల్లి తీసుకురా, నీళ్లు జల్లి పెట్టి తీసుకురా దాన్ని. పౌల్ గారు, హల్లెలూయా. ఇప్పుడు రిజిస్టర్లో సంతకం చేస్తారు. మట్టెలు ధరింప చేయండి. Praise the Lord. Hallelujah. స్తోత్రం. Hallelujah. ఓకే బంద్ చేసిన అబ్బాయి తరపున ఇద్దరు, అమ్మాయి తరపున ఇద్దరు సాక్షి సంతకాలు రావాలి.
అబ్బాయి అమ్మాయి పెట్టిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా. పెట్టినా సెట్ చేయరా ఒకరి చావురా నువ్వు జరగరా. కళ్యాణ కమనీయం. తర్వాత సెట్ చేస్తా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీది వెనలీవయ్యా, దేవారావయ్యా నీది వెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీది వేలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. అపర సుఖములు మెండుగాను సాగి, అపర సుఖములు మెండుగాను సాగి ఇలా వర్తిల్లక చేయుమయ్యా. దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా, దేవారావయ్యా నీది వెరలీవయ్యా. దీవించావే. చెక్ చెక్. మన మధ్యలో లింగాల మరి ఎస్ఐ గారు వారితో ఉన్నటువంటి టీం అంతా కూడా రావడం చాలా సంతోషం. ఇంకో మంది పక్కకు పడను. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమ
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే మాము బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా మాము బ్రతకమని ప్రేమించావే మము ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని అబ్బాయి తరపున ఇద్దరు సంతకం. దారులలో నిలయేరులై మహుంచుమయ, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై మము నడుపుమయా, దీవించావే సమృద్ధి అబ్బాయి తరపున ఇద్దరు సాక్షి సంతకం. మము బ్రతకమని ప్రేమించావే మము ప్రాణంగా, నీ కోసమే మము బ్రతకమని. నువ్వే లేకుండా మేముండలేము యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేము మేమయ్యా. మా ఒంటరి పయనంలో మా జంటగా నిలిచావే, మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే, మే నడిచే సమయంలో మా జంటగా నిలిచావే, మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే. ఊహలలో ఊసులలో మా ధ్యాస వాస పైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో మమ పూరి నుండి సాగమని. ఊహలలో మా ఊసులలో మా ధ్యాస వాస పైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిలుపోని మమ్మ సాగమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే మము ప్రాణంగా, నీ కోసమే మము బ్రతకమని. దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత వెళ్ళుదురు. 2 నిమిషాలు ఓపిక పట్టండి దయచేసి. మరి పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి కరుణాకర్ నవ్య మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధానంలో మోకరించాలని కోరుచున్నాం. దైవజనులు దయచేసి ముందుకు వచ్చినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో దయచేసి సంతకం కొరకు ముందుకు రండి. చేయబడు. సంఘానికి సమాజానికి ఒక ప్రకటన, ఒక పరిచయం. కరుణాకర్ నవ్య ఈ దినము నుండి ఈ లోకములో, సంఘములో, సమాజములో భార్య భర్తలుగా వర్ధిల్లుతారు. వాక్యం అంటుంది, ఇంతకుముందు బాగున్నారు, ఇక నుంచి మీరు చాలా బాగుందరుగాక. ఆమేన్. కనుక వీరు ప్రమాణాలు చేసుకొని, దండలు మార్చుకొని, ఉంగరాలు మార్చుకొని, దాని ద్వారా గవర్నమెంట్ వారి ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట శ్రీమతి శ్రీ చింతల నవ్య కరుణాకర్లను భార్యాభర్తలుగా పరిచయం చేస్తున్నాం. ఇక నుంచి వీరు భార్యాభర్తలుగా వర్ధిల్తారని ప్రకటిస్తున్నాం. ఆ కృపలో ఈ కుటుంబం వర్ధిల్లున్నట్లు దైవజనులు ప్రార్థించవలసిన కోర్చును. మోకాళ్ళ మీద ఉన్నట్టు ప్రార్థన చేద్దాం. మోకరించాం. మహిమగల తండ్రి, దయచేసి దైవజనుల చేతులు చాపినట్టయితే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ వివాహ నిబంధనలోనికి ప్రవేశించిన ఇదిగో తండ్రి కరుణాకర్ను బట్టి, నవ్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నుంచి తండ్రి భార్య భర్తలుగా
నీ ఎదుట మోకరించిన ఈ కుటుంబమును బట్టి నీకు వందనాలు. భయభక్తులు కలిగిన కుటుంబముగా నాయన వీరి తరము నాయన పిల్లలు దీవించబడుదురుగా అని వేడుకుంటున్నాం. ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, విస్తరించినట్లుగా, నేను లోపరుచుకొని ఏలునట్లుగా అన్ని విషయాల్లో మీరు ప్రారంభించిన ప్రతి ఆశీర్వాదం ఈ బిడ్డలు పొందుకొని వర్ధిల్లుదురుగా అని వేడుకుంటున్నా. కృపాక్షేమములు వీరి వెంట వెళ్ళునుగా అని వేడుకుంటున్నా. పాతవి గతించిన సమస్తము కొత్తవి గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో ప్రభా నాయన నీ సన్నిధిలో నేను మోకరించే కుటుంబముగా, భయభక్తులు కలిగే కుటుంబముగా ఉండినట్లుగా దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం. ఈ వివాహ కార్యక్రమం అంతటి ద్వారా వచ్చిన దైవజనులు కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తములో మీరే మహిమ పొందుము, ఘనత పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ చేరిన మనకు భూలోకమందలి పరిశుద్ధులకు, భర్త స్థానంలో మోకరించిన కరుణాకరకును, భార్య స్థానంలో మోకరించిన నవ్యకును పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి వారి బాధ్యతలను సమర్థవంతముగా నిర్వర్తించున్నట్లు ఆత్మాభిషేకం వీరికి అనుగ్రహించి నడిపించి వర్ధిల్ల చేయనట్లు ఆత్మదేవుడు తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కర్ణాకర్ నువ్వు లే ఫస్ట్. ఆమెన్ లేపు. యా, కమాన్, గివ్ ఏ బిగ్ హ్యాండ్ క్లాప్. దేవునికి స్తోత్రం. దైవజనులు దయచేసి నిలబడండి. పాస్టర్స్ అన్న రండి ప్లీజ్. ఒక ఫోటో తీసుకోండి పాస్టర్స్. అన్న ఒకసారి రండి. మీరు ఒకసారి. హల్లెలూయా. మీ దయచేసి ఆగల. వివాహము దేవుడే చేసెను వెంట, వరుడు కరుణాకర్, వనిత నవ్య. వరుడు కరుణాకర్, వనిత నవ్య. నీ వివాహము దేవుడే చేసెను వెంట, మా ఆశీస్సులుండును వెంట. వరుడు కరుణాకర్, వనిత నవ్య. వరుడు కరుణాకర్, వనిత నవ్య. నీ వివాహము దేవుడే చేసెను వెంట, మా ఆశీస్సులుండును వెంట. మదిలో దేవునికి మందిరమే మీరు, మమతను రాగాల పొదరిల్లే మీరు. మదిలో దేవునికి మందిరమే మీరు, మమతను రాగాల పొదరిల్లే మీరు. పొదరిల్లే మీరు, పొదరిల్లే మీరు. వరుడు కరుణాకర్, వనిత నవ్య. వరుడు కరుణాకర్, వనిత నవ్య. నీ వివాహము దేవుడే చేసెను వెంట, మా ఆశీస్సులుండును వెంట. పలుకులు పసిడివై ఉండని పెదవులపై, తలపులలో వాక్యం ఉండని ప్రతిదినం. పలుకులు పసిడివై ఉండని పెదవులపై, తలపులలో వాక్యం ఉండని ప్రతి
ప్రతిదినం ఉండని ప్రతిదినం ఉండని ప్రతిదినం వరుడు కరుణాకర్ వనిత నవ్య వరుడు కరుణాకర్ వనిత నవ్య నీ వివాహము దేవుడే చేసెను వెంట మా ఆశీస్సులుండును వెంట వరుడు కరుణాకర్ వనిత నవ్య వరుడు కరుణాకర్ వనిత నవ్య నీ వివాహము దేవుడే చేసెను వెంట మా ఆశీస్సులుండును వెంట ఆ దేవుని దీవెనలు ఇళ్ళవేళల మీకుండగా అబ్రహాము చారావలే ఈ క్షణమైన వీడక ఆ దేవుని దీవెనలు ఇళ్ళవేళల మీకుండగా అబ్రహాము చారావలే ఈ క్షణమైన వీడక మీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా మీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా అనురాగ పూలే ఇంత పూయగా అనురాగ పూలే ఇంత పూయగా ఇస్తా ఉన్నాం. గవర్నమెంట్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ వీరికి వివాహమైనట్టుగా అందిస్తా ఉన్నాం. తీసుకోవాల్సింది ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా ప్రేమకు ప్రతిరూపమే ఈ పరిణయం మనసులే విరియగా మమతలు విరబూయగా అనురాగ పూలే ఇంత పూయగా అనురాగ పూలే ఇంత పూయగా ఈ దాంపత్యం అందరికీ ఆదర్శమై నిలవాలి మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమే ఇరువురి హృదయం ఆనందమే ఇరువురి హృదయం జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం
మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహబంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహబంధం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బతుకలేను నువ్వే లేకపోతే నేను బతుకలేను నువ్వే లేకపోతే నేను లేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేను నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాటేదైన పువ్వుల కుసుమం నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నీతో నేను జీవిస్తాలే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నిన్నెన్నో వెతిక అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా
ప్రభువ నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువ నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నువ్వే నా ప్రాణాధారమైన యేసయ్యా, నువ్వే నా జీవాధారమైన యేసయ్యా, నువ్వే నా ప్రాణాధారమైన యేసయ్యా, నువ్వే నా జీవాధారమైన యేసయ్యా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధేదైన కుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. దయచేసి నూతన వధువులను కలిసి వారిని అభినందించి వారికి తీసుకొచ్చినటువంటి కట్న కానుకలు కానీ ఇంకా బహుమతులు ఏవైనా ఉన్నా ఇక్కడ స్టేజ్ దగ్గర తీసుకునబడతాయి. భోజనం చేయాల్సిన వారు భోజనం చేసి అలాగే నూతన వధువులతో కలిసి వారికి చిరకాలం గుర్తుండిపోయే విధంగా వీడియోస్ ఫొటోస్ దిగాల్సిందిగా కోరుచున్నామండి. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. నూతన వధువరులను దీవించి వారిని అభినందించి వారికి తీసుకొచ్చినటువంటి కట్న కానుకలు ఏ ఉన్నావా ఇక్కడ స్టేజ్ వద్ద తీసుకున్న పడతాయి. అందరూ నమ్మాలిరా యేసయ్యా దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, గలమెత్తి పాడాలిరా మహిమా ఘనతానికని, లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటల్లో స్పర్శ ఉన్నది, యేసయ్య చూపుల్లో స్వస్థత ఉన్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో ప్రేమ ఉన్నది, యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, గలమెత్తి పాడాలిరా ఘనత మహిమానికని, లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని.
బయటికొచ్చెను చిన్నదానలెమ్మనగా యాయిరు కూతురు తిరిగి లేచెను. మాట మాత్రం సెలవీయగా సమాధిలోని లాజరు బయటికొచ్చెను చిన్నదానలెమ్మనగా యాయిరు కూతురు తిరిగి లేచెను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. స్పర్శతో గుడ్డివాడు చూపు పొందెను. మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయాను. తెల్లనైన చేతి స్పర్శతో గుడ్డివాడు చూపు పొందెను. మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయాను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య ప్రేమలో క్షేమమున్నది, యేసయ్య స్పర్శలో ఆనందమున్నది, యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజని, గలమెత్తి పాడాలిరా మహిమా ఘనతాని కానీ లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. చూపుతో సేన దయ్యములు వదిలిపోయాను. మెచ్చుకోలేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరిచెను. శక్తి గల చూపుతో సేన దయ్యములు వదిలిపోయాను. మెచ్చుకోలేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరిచెను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య మాటలో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది, యేసయ్య ప్రేమలో ఉన్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య మాటలో విడుదలున్నది. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, గలమెత్తి పాడాలిరా రానున్నాడని, లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్వస్థలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. హల్లెలూయా.
స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, నన్ను ప్రేమించే ప్రియనేస్తమా. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, మేలులకై కృతజ్ఞతలు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే ఆనందం. దయచేసి గమనించండి, భోజనం చేయాల్సిన వారు భోజనం చేయండి. అలాగే నూతన వధువరుతో కలిసి మీరు వారికి జీవితాంతం వారు గుర్తుపెట్టుకునే విధముగా మరి ఆల్బంలో మరి ఫొటోస్ వీడియోస్ దిగాల్సిందిగా కోరుచున్నామండి. మీ కొరకు మరి మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి వీడియోగ్రాఫర్స్కి బ్రదర్స్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నూతన వధువరులను దిగి మరి వారితో ఫోటోలు కలిసి దిగాల్సిందిగా కోరుచున్నాం. నిన్న నిన్న నేడు నిరంతరం మారని దేవా, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా
సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, నువ్వినేలు యేసయ్యా, సరిపోతలేను నీతో అనువైన వారిది, సరిపోతలేను నీతో అనువైన వారిది. రాజులకే మహారాజువో కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో
చావు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు యేసయ్యా. కృప చూపే దేవుడవు నడిపించే నగరీయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక. ఈ రోజు నా వివాహములో నూతనముగా జతపరచబడిన వరుడు కరుణాకర్ వధువు నవ్యలను కలిసి దీవించి నిండుగా మీరు ఆశీర్వదించాలని యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి, వేడుకొనిచ్చినాం. వారికి తీసుకొచ్చినటువంటి కట్న కానుకలు ఇక్కడ స్టేజ్ వద్ద తీసుకునబడతాయి. భోజనం చేయాల్సిన వారు భోజనం చేసి నూతన వధువరులతో మీరు ఫొటోస్ వీడియోస్ దిగాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం.
అందమైనది ఆ దేవుని దృష్టిలో విలువైనది, పరిశుద్ధమైనది పవిత్రమైనది పరమ తండ్రి మదిలో ఘనమైనది. వివాహం ఇదే కదా మానవ సృష్టికి మూలం. వివాహం ఇదే ఆ దేవుని సంకల్పం. అపురూపమైనది అందమైనది ఆ దేవుని దృష్టిలో విలువైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది, పరమ తండ్రి మదిలో ఘనమైనది. అన్ని విషయాలలో ఘనమైనది వివాహము, అన్ని బంధాలలో విలువైనది బంధము. అన్ని విషయాలలో ఘనమైనది వివాహము, అన్ని బంధాలలో విలువైనది బంధము. అందరూ కూడుకొని ఆనందించే సమయం, అందరూ కూడుకొని ఆనందించే సమయం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మే God show his blessings on you. Happy married life, wish you happy married life. May God show his blessings on you. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నిందా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నిందా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింతా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఏనాడు వేసెనులే ఈ బంధం, ఈనాడే తెన వేసెనులే ఈ వివాహం. ఏనాడు వేసెనులే ఈ బంధం, ఈనాడే తెన వేసెనులే ఈ వివాహం. కానానూరిలో కళ్యాణ వేడుకల కనుల పండుగల, కానానూరిలో కళ్యాణ వేడుకల కనుల పండుగల. దేవాది దేవుడే దీవెనలిచ్చే ఈ శుభ సమయము, దేవాది దేవుడే దీవెనలిచ్చేది ఈ శుభ సమయములో. ఏనాడు వేసెనులే ఈ బంధం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో
మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం.